ఒకటే ప్రశ్నిస్తున్నా, వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులను, ఈ ఎర్రగొండపాలెం నియోజక ప్రజలు నిన్ను గెలిపించింది శాసనసభలోకి పోయి తొడగొట్టి మీసం మెల్లేసిరా. ఆ విధమైన పని నువ్వు చేయగలవా? చేయలేవు. కానీ ఇక్కడ గూడూరు హరీశ్బాబు గారు శాసనసభ్యుడిగా ఏదో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా ఈరోజు అనుదినం ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తూ గ్రామ సమస్యలు తెలుసుకొని ప్రజల్లో మమ్మేకమై తిరుగుతున్నటువంటి వ్యక్తి గూడూరు హరీశ్బాబు గారు. ఇదే శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు ఏమిటి అని ఏమైనా ఆలోచించారా అనేది ఒక్కసారి మనం చేసుకోవాలి. శాసనసభ్యుడు అంటే రాజ్యాంగంలో పదవే కావచ్చు, కానీ దానికి విలువ ఎప్పుడు వస్తుంది? నువ్వు శాసనసభలో కూర్చొని ఈ ఎర్రగొండపాలెం యొక్క స్థితిగతులు, ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కావాల్సిన ఆర్థిక వనరులు తెప్పించినప్పుడే నువ్వు శాసనసభ్యుడివి. కానీ కేవలం సాగు తప్పి కన్ను లొట్టబోయి సాగు తప్పినట్టు నువ్వు శాసనసభ్యుడికి గెలిచినావు. కానీ ప్రజా దర్బారు పెట్టాల్సింది ఎవరు? శాసనసభ్యుడిగా కాదంటలే. కానీ నువ్వు ప్రజా దర్బారు పెడితే ప్రోటోకాల్ ప్రకారం ఒక ఆఫీసర్ అయినా నీ దగ్గరికి రాగలడా? వచ్చేటట్టు చేసుకోగలవా? అదే పదవి లేకపోయినా ప్రజల పక్షాన ఒక శాసనసభ్యుడి హోదాతో సమానంగా ఇన్ఛార్జ్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించే హక్కు మాకుంది. అధికారుల మీద పెత్తనం చెల్లాయిన హక్కు కూడా అధికార పార్టీ నాయకులకే ఉంటుంది. కానీ నీకు ఏ విధంగా వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలా. మా పార్టీ 3 ముక్కలు అన్నావు మీరు. మా పార్టీ 3 ముక్కలు అయితే మీరు చేసిందేంటి? మీరు ఇక్కడ ఒక శాసనసభ్యులుగా 2 సార్లు గెలిచి 5 సార్లు మంత్రిగా ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రి ఆదిపు సురేష్ గారిని ఏమైనా నియోజకవర్గానికి ఆహ్వానించావా? ఎక్కడనో అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో ఎక్కడెక్కడి నుంచో శాసనసభ్యులను, మాజీ శాసనసభ్యులు అందరినీ పిలిపించుకున్నోడివి స్థానికంగా అంతో ఇంతో ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడిని ఎందుకు పిలుచుకోలేదు? అంటే అతనంటే నీకు భయమా? అతను స్థానికుడు, మార్కాపురం జిల్లావాసి. ఏ రోజైనా ఈ సీటు అతను ఎగరేసుకొని పోతాడు స్థానికుడు కాబట్టి భయమా? ఇప్పుడు మీరు యాక్చువల్గా మాట్లాడితే ప్రకాశం జిల్లా వాసులు, మార్కాపురం జిల్లా వాసులు కాదు. ఎప్పటి నుంచి? మార్కాపురం జిల్లా ఏర్పడిన నుంచి. అది నీకు దడ. ఎందుకంటే రేపు ఆదిపులపు సురేష్ గారు, అయ్యా నాది మార్కాపురం జిల్లా, మార్కాపురం జిల్లాలో నేను స్థానికుడిని కాబట్టి నాకు ఎర్రగొండపాలెం నుంచి ఓటమి మెరగకుండా గెలిచినటువంటి శాసనసభ్యుడిని నాకు వైఎస్ఆర్ టికెట్ ఇవ్వమని రేపు పేర్చి పెడతాననే ఉద్దేశంతో నీ యొక్క సొంత డబ్బులో ఏదో విధంగా కార్యకర్తల కాడ వసూలు చేసిన డబ్బులతోటో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇంకొక మాట అన్నారు, హరీశ్బాబు గారు ముగ్గుల పోట్లు పెడితే టీ కొట్ల కాడ టీ తాగే జనం రాలేదని. మీకు తెలుసో లేదో, మీరు నామినేషన్ అప్పుడు ఉన్నారో లేరో, నామినేషన్ యొక్క చరిత్ర ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున గూడూరు హరీశ్బాబు గారు నామినేషన్ వేసినప్పుడు ఒక్కసారి ఆ యొక్క వీడియో తీయండి. అదేవిధంగా దోర్నల మండలంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ టైంలో హరీశ్బాబు గారికి ఏ విధమైనటువంటి జనాలు వచ్చారో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడండి. అదేవిధంగా నిన్న ఇంకొక దోర్నల మండలానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారికి ఎస్సిటీ వచ్చింది అన్నారు. ఆ నాయకులకు మేము విడ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఎస్సిటీ రాలే. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీకు ఎస్సిటీ వచ్చింది, కడుపు ఉబ్బరం కూడా వస్తుంది. రేపు మాకు ఆ కడుపు కూడా పగులుతుంది. పార్టీని మాజీ
ముఖ్యమంత్రి తండ్రి పాతాళలోకానికి దొక్కుతాను తెలుగుదేశం పార్టీ అన్నారు. కానీ అదే వ్యక్తి పై లోకాలకు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదైనా సరే పార్టీల పరంగా వ్యక్తుల పరంగా కించపరిచి మాట్లాడడం ధర్మం కూడా కాదు. మీకు చేత అయితే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల టైంలో మీరు డిఆర్సీ మీటింగ్లో మాట్లాడడం కాదు, ప్రోటోకాల్ గురించి. శాసనసభ్యులు మీకు ప్రోటోకాల్ ఉండాల్సిందే, తప్పదు. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు ప్రోటోకాల్ కావాలి. ఈ ప్రోటోకాల్ గురించి నువ్వు ప్రశ్నించాల్సింది ఆడా జడ్పీటీసీలు ప్రశ్నించే జడ్పీ సమావేశాలు కాదు. అసెంబ్లీలో బల్లబుద్దు స్పీకర్ కూడా మాట్లాడు తెచ్చుకో. ఇంకా ఈ మధ్య వాడు చూసాం, స్పీకరు గౌరవ కొంతమంది శాసనసభ్యులకు షోకాజ్ నోటీసులు పంపించింది. ఆ షోకాజ్ నోటీసులు పంపించినటువంటి వ్యక్తుల్లో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీకి పోరు, జీతాలు తీసుకోవాలి, అలవెన్సులు తీసుకోవాలి, నాకు ప్రోటోకాల్ కావాలి. మళ్ళీ ఈ ప్రోటోకాల్ యాడ్ నుంచి వచ్చింది? నువ్వు అసెంబ్లీకి పోతే నీకు ప్రోటోకాల్ ఇవ్వాలి. నేను ఎమ్మెల్యే గెలిచాను పోయి మా ఇంట్లో కూర్చుంటే ప్రోటోకాల్ ఎట్లా వస్తుందా? ప్రజల సొమ్ము కదా ప్రోటోకాల్ అనేది. ప్రజలు తిరుగు, అసెంబ్లీలో ఒక తీర్మానము ప్రవేశపెట్టండి, మాకు కూడా ప్రోటోకాల్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తే ఆనందంగా తిరగండి. అంతవరకే ఉండాలి. కానీ ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం చేయడం కూడా పద్ధతి కాదు. అభివృద్ధిలో పోటీ పడండి, అభివృద్ధి సాధించి చూపించండి, మేము కూడా సంతోషిస్తాం. కాబట్టి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, నోటికి వచ్చినట్లు అడ్డం వచ్చినట్లు మాట్లాడే పార్టీ కాదు. మీరు ఎంత రెచ్చిపోతారో అంత డబల్ రెచ్చిపోయే కార్యకర్తలు కూడా టీడీపీలో ఉన్నారని తెలుసుకొని ఇప్పటి నుంచైనా ప్రజాభివృద్ధికి పాటుపడమని కోరుతున్నాను.